ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ పుష్ప. ది రైజ్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే అంచనాలు 2-3 పెరిగిపోతాయి. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడడం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో పుష్ప మరోసారి వాయిదా పడొచ్చని వార్త వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే, పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గెటప్ ఆ క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేసింది. అయితే తాజాగా అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేసిన లుక్ తో ఫ్లైట్ లో కనిపించారు. అయితే క్యారెక్టర్ కంటిన్యూటీని కావాల్సిన లుక్ తీసేయడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ఓ అవార్డుల ఫంక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, దర్శకుడు సుకుమార్ అమెరికాలో పర్యటిస్తున్నాడు, కొన్ని వారాలుగా అక్కడే ఉన్నాడు, త్వరలోనే ఆయన ఇండియాకు వస్తాడు. ఇక అల్లు అర్జున్ యూరప్ విహారయాత్రకు వెళ్ళాడు, ఓ వారం రోజుల్లో తిరిగి వస్తాడు, ఆ తర్వాత పుష్ప 2 షూటింగ్ ఉంటుందని అన్నారు. ఇక అల్లు అర్జున్ గడ్డం తీసేయడంతో ఈ సినిమా షూట్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఐకాన్ స్టార్ గడ్డం పెరగాలంటే కనీసం 1 నెల రోజులైనా పడుతుంది. ఆ తర్వాత ఈ సినిమా 1 నెల నుండి నెలన్నర షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు మరో నెల ఉంటుంది, ప్రమోషన్స్ తదితర కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది అనే వార్త చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్, సుకుమార్ మధ్య క్రియేటివ్ విభేదాలు భారీగా ఉన్నాయి. దాంతో ఈ సినిమా షూటింగ్ వరుసగా వాయిదా పడుతుందనే మరో టాక్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. అయితే ఇలాంటి వార్తలు అల్లు ఆర్మీని కంగారు పెడుతున్నాయి. ఈ విషయాలపై ఆర్మీకి చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే రూమర్లకు అడ్డుతెర పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఇలాంటి వార్తల మధ్య ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించే ఆలోచన ఒకటి, లేదా సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ తో మైత్రి ఉందనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై అనేక రూమర్లు వస్తుండడం పలు గందరగోళాలకు కారణమవుతుంది.